ఎస్, నిజంగానే సుజాత బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుంది. సో డెఫినెట్ గా మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు అసలు సుజాత ఈ టైంలో బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అండి నిజంగా చెప్తున్నా, నా భాషతో నేను అందరికి బాగా దగ్గర కాలేకపోయాను. కానీ సేవ్ ద టైగర్ తోనే ప్రపంచం మొత్తం అందరూ హరిగిరి నందిని పాడావు కదా, ఇప్పుడు పాడమని అడగలేదు. అప్పుడు వీడియోలో పాడావు కదా, దానికి మంచి ప్రేక్షకులు నిన్ను బాగా ప్రశంసించారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మాత్రం సూపర్గా పాప అల్లరితో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇప్పుడు మీరు థంబ్నెయిల్ చూసి వీడియోలోకి వచ్చారు కాబట్టి చాలామంది ఏంటి నిజంగా సుజాత బిగ్ బాస్కి వెళ్తుందా ఏంటి, ఈ టైంలో సుజాత బిగ్ బాస్కి వెళ్ళడం ఏంటి, రాకేష్ నీకేమన్నా పిచ్చా, సుజాత నీకేమన్నా పిచ్చా, అసలు మీరేం చేస్తున్నారు మీకు తెలుసా అని ఇలా చాలామంది చాలా రకాలుగా అనుకుంటారన్న విషయం నాకు తెలుసు. నిజంగానే సుజాత బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది. నిజంగా చాలామంది చాలా రకాలుగా మీరు ఇప్పుడు షాక్ అయ్యొచ్చు. నిజంగా సుజాత బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది ఏంటి, ఆల్రెడీ వెళ్ళింది కూడా, బిగ్ బాస్ హౌస్లోనే ఉంది ఇప్పుడు. సో నేను రెడీగా మీ సపోర్ట్ కావాలి. ఎప్పుడు మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారో అలానే బ్లెస్ చేయండి, అలానే కింద కామెంట్స్ పెట్టండి, అలానే మీరు సుజాతని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు సుజాత ఈ టైంలో బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సుజాతకి ఇప్పుడు సేవ్ ద టైగర్స్ అటు చూస్తూ ఉంది, అటు చూస్తే కొన్ని ప్రైవేట్ ఛానల్స్లో మెయిన్ ఇంటర్వ్యూస్ అన్నీ చేస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ మేము జబర్దస్త్లో కూడా చేయబోతూ ఉన్నాం త్వరలో. తర్వాత ఈవెంట్స్, ప్రత్యేకమైనటువంటి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఒప్పుకున్నవి, అండ్ ఇంకా తనకి మూవీ షూటింగ్స్ ఉన్నాయి. ఒక పెద్ద సంస్థలో పెద్ద బ్యానర్లో ఒక షూటింగ్ ఉంది. అది కేవలం సుజాత ప్రెగ్నెన్సీ టైం పీరియడ్ కాబట్టి వాళ్ళు కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నారు. మెయిన్ ఇవన్నీ కన్నా మీ అందరినీ బాగా మెప్పించి, మీ అందరినీ నవ్వించి, మీ అందరికి బాగా దగ్గరైనటువంటి జోర్దార్ సుజాతకి సేవ్ ద టైగర్స్ 3లో ఇంకొక పెద్ద క్యారెక్టర్, అంటే తను 1, 2లో డిఫరెంట్ షేడ్స్తో తన క్యారెక్టర్ని పెంచుకుంటూ వచ్చారు. చాలామంది బాగా నచ్చింది. అందుకే డైరెక్టర్ గారు కానీ రైటర్ గారు కానీ సుజాత క్యారెక్టర్ని ఇంకొంచెం పెప్ తీసుకురావడానికి ఇంకా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. సో సేవ్ ద టైగర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎంత అభిమానులు సంపాదించిందంటే సుజాత, మేము చిన్న సంఘటన చెప్తాం. యుఎస్కి నాట్స్కి వెళ్ళాం. వెళ్తే అప్పటికి ఒక 78 ఇయర్స్ ఆవిడ, నడవడానికి ఓపిక లేకపోయినా కేవలం సుజాతని మాత్రమే పలకరించడానికి తను ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారు నుంచి కన్వెన్షన్ హాల్కి వచ్చి సుజాతను కలవడానికి ఆవిడ చేసిన తాపత్రయం చూస్తే నిజంగా నాకు కన్నీళ్ళు వచ్చాయి. అంటే మనం ఎంతగా ప్రభావితం చేస్తామా చాలామందిని, తెలుసో తెలియకో. అందుకే మనం మాట్లాడే మాట, మన ప్రవర్తన మనల్ని ఎక్కడో ఉంచుతుంది అనడానికి ఇదే నిదర్శనం. రాలేదు, నేను ట్రై చేశాను సేవ్ ద టైగర్స్లో క్యారెక్టర్ గురించి, కానీ లాస్ట్ మూమెంట్లో క్యారెక్టర్ రాలేదు నాకు, వేరే వాళ్ళు చేశారు. నేను ఆడిషన్స్కి వెళ్ళాను, నేను డైరెక్టర్ గారిని కలిశాను, రైటర్ అన్న నాకు బాగా క్లోజ్, డైరెక్టర్ ప్రదీప్ అన్న, కానీ ఎందుకో రాసి పెట్టుండాలి కదా, అది రాలేదు. కానీ సుజాతకి అది బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. నిజంగా నాకు ఇప్పటికీ ఒక యాక్టర్గా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక పెద్ద యాక్టర్ ప్రియదర్శి గారు అని ఒక పెద్ద తనని డామినేట్ చేస్తూ చేసిందని ప్రియదర్శి గారు నాతో ఒక మాట అన్నారు, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ సుజాతని. అందుకే సుజాతని ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఒక ఆర్టిస్ట్ అని కాదు, ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది, అందులోనూ తను చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగింది, అండ్ ఒక కళాకారునిగా నా ఇంట్లో అడుగుపెట్టింది, ఒక కళాకారుడిగా నా ఇంట్లో, ఒక కళాకారుడిగా నాకు మా ఇంట్లో ఎంత గౌరవిస్తారో సుజాతని బ్రహ్మాండంగా చూసుకున్నాను. ఒక ధైర్యం నాకుంది. ఐఎమ్ సో వెరీ ప్రౌడ్. సో అసలు ఏంటి సుజాత ఎందుకు బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది, వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది మనం సుజాతని అడిగి తెలుసుకొని కడిగేసేద్దాం. బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటా అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్ అంటే ఏం లేదండి. సుజాత బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది అన్నాను కదా, వెళ్తుంది. నిజంగానే బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటో తెలుసా? ఇదే, ఈ హౌసే. ఏంటి కామెడీయా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని కోపం వస్తుందా? కాదండి,
మా ఇంట్లో ఇప్పుడు అందరికన్నా బిగ్ బాస్ ఎవరు తెలుసా? ఆమె మాటే వినాలి, ఆమె చెప్పిన మాటే వినాలి, ఆమెకు ఆకలి అవుతుందా లేదా కనుక్కోవాలి. ఆమె ఏడిస్తే ఇంట్లో వాళ్ళంతా వణికిపోతూ ఉంటారు. ఆమె గనక కెయ్యమందా అందరు అటెన్షన్గా ఉండాలి. మా ఇంట్లో బిగ్ బాస్ ఎవరండి? మొన్న వచ్చిన మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి బిగ్ బాస్. ఈ రూము మా పాపది. అంటే సుజాత ఈ హౌస్లోనే బిగ్ బాస్ చెప్పినట్టు ఆ అమ్మాయి ఉంటుంది అనమాట. కావాలంటే చూడండి, అదిగో. చూసారా? ఇప్పటి వరకు ప్రపంచంలో బిగ్ బాస్ ఎత్తుకున్న వాళ్ళు ఎవరు లేరు. బిగ్ బాస్ ఎత్తుకున్న ఏకైక తొలి కంటెస్టెంట్, తొలి మహిళ, తొలి తల్లి మాతృమూర్తి. అన్ని నిజంగా పాప పుట్టక ముందు ఒక టైమింగ్, ఒక లైఫ్ ఉందండి. పాప పుట్టిన తర్వాత టోటల్గా కాలం మారిపోయింది. సుజాత, ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు నిన్ను గనక బిగ్ బాస్ హౌస్ కి ఇన్వైట్ చేస్తే నువ్వు వెళ్తావా? ఖచ్చితంగా అయితే పిలిచే వాళ్ళేమో. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అండి నిజంగా చెప్తున్నా, నా భాషతో నేను అందరికీ బాగా దగ్గర కాలేకపోయినా. ఎందుకంటే నాకు అంత స్క్రీన్ స్పేస్ దొరకకపోయి ఉండొచ్చు. నేనున్న రోజులకు నాకు అక్కడ ఎక్కువ మాట్లాడే ఛాన్స్ కూడా రాకుండొచ్చు. అందుకోసమని నా భాష నేను అక్కడ ఎక్కువ మాట్లాడలే. కానీ సేవ్ ద టైగర్తో ప్రపంచం మొత్తం అందరికి దగ్గర అయిపోయినా కదా. ఏడికైనా కూడా అందరూ అరే మా సుజాత సేవ్ ద టైగర్ ఎంత మంచిగా చేసినాం అట్లా ఇట్లా అని చెప్పేసి అందరు బాగా దగ్గరికి తీసుకుండే అనమాట. పోతే భాషని ఇంకొంచెం ఎక్కువ అడ్జస్ట్ చేసేదాన్నేమో. పిలిస్తే బేబీని తీసుకొని రావచ్చు అంటే దీన్ని కూడా తీసుకొని పోతేమో. కానీ ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ సీజన్ 3 స్టార్ట్ ఉన్నది. ఫ్రాంక్లీ చెప్పాలంటే సీజన్ 3 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసమనే ఇప్పుడు నేను దీంతో పాటు నన్ను నేను కూడా ప్రిపేర్ చేసుకొని సీజన్ 3 షూటింగ్ కి స్టార్ట్ అవ్వాలి, రెడీ అవ్వాలి. త్వరలో సుజాత ప్రిపేర్ అయిపోయి సేవ్ ద టైగర్స్ 3లో ఓకే ఇంట్లోనే ఉన్నావు. మొన్న నువ్వు హరిగిరి నందిని పాడావు కదా, ఇప్పుడు పాడమని అడగలేదు తల్లి. అప్పుడు వీడియోలో పాడావు కదా, దానికి మంచి ప్రేక్షకులు నిన్ను బాగా ప్రశంసించారు తెలుసా. చిన్న పాప అయినా కూడా హరిగిరి నందిని ఎంత బాగా పాడిందండి అని. నీకు కాలభైరవ అష్టకం కూడా వచ్చు కదా నీకు. ఇప్పుడు దానికి ఒక వీడియో ఉంటుంది, దాన్ని మనం పాడుకుందాం ఓకేనా. సుజాత, ఇందాక మన ప్రేక్షకుల్ని, సబ్స్క్రైబర్స్ని మొత్తం ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికి ఒక చిన్న షాక్ ఇచ్చాను అనమాట. సుజాత బిగ్ బాస్కి వెళ్తుందని చెప్పాను. వీడియో స్టార్టింగ్ లోనే చాలా మంది మనల్ని చాలా రకాలుగా ఏమైంది, ఇప్పుడే కదా పాప పుట్టింది, ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ ఎందుకు వెళ్తుంది, అసలు బిగ్ బాస్ హౌస్ కి పని ఏంటి, ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది కదా. ఇది మా ఇంట్లో అల్లరి. సో అలా చెప్పాను అనమాట. సో బిగ్ బాస్ హౌస్ అంటే ఏమి లేదు, నిజంగా బిగ్ బాస్ హౌస్ అంటే ఇదే. అంటే ఇప్పుడు నుంచి సూపర్ రా, గత 1 year నుంచి ఇదే బిగ్ బాస్ హౌస్. ఈ ఇల్లు కాకపోతే అక్కడనేమో పైనుంచి వాయిస్ వస్తుంటది, ఇక్కడనేమో పక్క నుంచే వస్తుంటది అనమాట. అంటే పాప పుట్టక ముందు నుంచి నేనే బిగ్ బాస్ ని. సుజాత టైంకి మీరు టాబ్లెట్లు వేసుకోవాలి, సుజాత ఈ టైంలో మీరు పళ్ళ రసం తాగాలి, సుజాత మీరు ఒకసారి కన్ఫ్యూజన్ రూమ్కి రండి, కాసేపు మీతో మాట్లాడాలి, సుజాత ఇప్పుడు మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఒక బిగ్ బాస్ లాంటిదే. ఎందుకు అని అంటే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఆ ఇంట్లోనే ఉంటారు. నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనంటే తప్పు చెయ్యమంటారు. ఓకే క్షమించేసా. సో ఇలా పాపం అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కనుక ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చూస్తే కనుక నిజమేనండి మీరు చెప్పింది, 100% వాస్తవం. ఎందుకంటే మేము మా ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి 1 year నుంచి ఎక్కడ చూసామండి బయట ప్రపంచం. అంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాకపోతే కొంచెం రిస్ట్రిక్షన్గా చూసుకునే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. కానీ సుజాతని మాత్రం 7th month వరకు షూటింగ్ చేసింది, చాలా గ్రేట్ నిజంగా. 7th month వరకు చేసింది, జబర్దస్త్ కూడా. సో అలాగా ఇంట్లోకి రాగానే పాప రాగానే నేను ఈ ఫొటోస్ కూడా తీయిస్తాను. ఎందుకంటే పాప వచ్చిన తర్వాత మనకి ఫోటోలతో పనే ఉంటుంది, రోజు పాపను చూస్తూ ఉంటాం, పాపతోనే కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. సో అలా అనమాట. నేను చిన్నప్పుడు నక్షత్రం కూడా అంతే, మార్నింగ్ నేను టైంకి సూర్యుడే రావట్లేదు, ఎందుకంటే వెదర్
ఇది వర్షాకాలం కాబట్టి సో వర్షాకాలం కాబట్టి రావట్లేదు. సో అందుకే సుజాత బిగ్ బాస్ హౌస్కి వెళ్తుందని నేను అధికారికంగా క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్లారిటీ ఇచ్చేస్తున్నా. ఎందుకంటే నిజంగా ఇది బిగ్ బాస్ హౌస్ కదా, ఇప్పటికైనా ఒప్పుకున్నారు కదా. మా బిగ్ బాస్ ఎవరో కాదు ఈవిడే. ఎందుకు అని అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నేను బిగ్ బాస్ని, ఎందుకంటే చెప్పింది టాబ్లెట్లు వేసుకోవాలి చెప్పింది. తర్వాత ఈవిడ మాకు బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ 12 అవర్స్ మాత్రమే బిగ్ బాస్ మాట్లాడుతూ ఉంటారు. 12 అవర్స్లో 3 అవర్స్ 4 అవర్స్ మాట్లాడుతూ ఉంటారు. కానీ మా ఈ హౌస్లో 24 గంటలు ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుతుంది అంటే పొద్దున కరెక్ట్ టైం ఫాలో అవుతుంది. సో తన మాట మేము వింటున్నాం. మా బిగ్ బాస్ మాట ఎప్పుడు పాలిమంటే అప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఏడ్చిన భుజానికి వేసుకోవాలి, ఎప్పుడు అన్కంఫర్ట్ అనిపించినా కూడా అన్ని చెక్ చేయాలి, కొంచెం టాయిలెట్ వెళ్ళినట్టు అనిపించినా కూడా డైపర్ వెంటనే చేంజ్ చేయాలి, లేకపోతే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అది చేస్తూనే ఉంటుంది పాపం. అదొకటి మాత్రం అంటే ప్రతి పిల్లలకే తడి తగిలితే అది తెలియని ఒక వచ్చేస్తుంటది. సో నాకు తెలిసింది కూడా ఏంటంటే నాకు తెలిసిన విషయం చెప్తాను. ఒక నైట్ పడుకునేటప్పుడు మాత్రం పిల్లలకి దయచేసి డైపర్లు వేయొద్దు. స్టార్టింగ్ కూడా మేము ఏమనుకున్నామంటే డైపర్లు అస్సలు అలవాటు చేయొద్దు, ఓన్లీ క్లాత్స్ మీదనే వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏం జరిగిందంటే క్లాత్స్ వేస్తుంటే చిన్న తడికి కూడా కొంచెం ఒక్కసారి టాయిలెట్ వెళ్ళినా కూడా వెంటనే తడికి వెంటనే లేచేస్తుంది, దాని నిద్ర డిస్టర్బ్ అవుతుంది. పిల్లలకి ఏంటంటే 1 year వరకు కూడా వాళ్ళకి ఎంత నిద్ర ఉంటే అంత మెమొరీ పవర్ ఉంటుంది, అంత మంచి నిద్ర కావాలి వాళ్ళకి. మాక్సిమం 2 years వరకైనా ఉండాలి, 1 year మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అని చెప్పేసి అంటారు. సో అమ్మో దీని నిద్ర డిస్టర్బ్ అవుతుంది వద్దు అని చెప్పి నేను డైపర్లు వేయడం స్టార్ట్ చేసిన. డైపర్ ఓన్లీ నైట్ టైం డైపర్లు వేసిన. కానీ ఆ డైపర్ల వల్ల కూడా ఏమైందంటే కొంచెం ర్యాషెస్ రావడం అట్లా స్టార్ట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అది లేచినా మంచిదే, వెంటనే క్లాత్ చేంజ్ చేసి మళ్ళీ వెంటనే పడుకోబెడుతున్నా అనమాట. నేను ఒక దాంట్లో చెప్పినాను కాదు కానీ ఇంట్లో అత్తమ్మ స్టార్టింగ్ నుంచి అట్లనే ఉంటుండే అనమాట. తలంబ్రాల చీర అది మాత్రం అంటే కన్సీవ్ అయిన తర్వాత బట్టలన్నీ సదిరేసినాము, అన్ని సదిరేసిందండి. సదిరేసినప్పుడు మాత్రం తలంబ్రాల చీర డెఫినెట్లీ బయటనే పెట్టు, ఆ తలంబ్రాల చీర బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు వాడాల్సి వస్తుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటుండే. సో అది మంచిదంట. సో అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు మా అమ్మ పాత చీరలన్నీ ఒక 1 year ముందు నుంచి దాచిపెడతా ఉంటే పాపం పిచ్చి ఏం మా అమ్మ కాటన్ చీరలు కనపడగానే ఒక 2-3 నెలలు కట్టుకొని అరే దాన్ని బాగా ఉతికి మళ్ళీ దాచిపెట్టాలి మళ్ళీ అవసరం పడదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో రూమ్లో నేను ఉన్నాను కదా పక్కనే, ఎన్ని చీరలు అవసరం పడతాయి, ఎందుకు అవసరం పడతాయి అనేది నాకు అనిపించే ఉంది. అక్కడ పనికిరావు, లోపల నుంచి వచ్చేటువంటి అంటే మొత్తం అన్నిటికీ అక్కడ ఉన్న డైపర్లు కానీ స్పాంజులు కానీ కాటన్స్ ఏం సరిపోతాయండి నిజంగా. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ముందు ఆలోచనతో. డాక్టర్ కూడా అది ఫాలో అయింది. డాక్టర్ కూడా చెప్పింది మీరు వచ్చేటప్పుడు ఒక 5-6 కాటన్ చీరలు తెచ్చుకోండి అని తెచ్చింది. నేను ఇంకేంది అక్కడ హాస్పిటల్లో చిన్నపాటి షాప్ ఏమైనా పడుతుంది వెళ్తాం అనుకున్నా. సో ఇది మేము ఇచ్చే క్లారిటీ మా బిగ్ బాస్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక బిగ్ బాస్ విషయాలు సుజాత నాడు తెలుసుకున్నాం స్పెసిఫిక్గా, ఎందుకంటే సుజాత ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది కాబట్టి. అండ్ ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు విషయం ఏంటంటే సుజాత ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది కాబట్టి సో బిగ్ బాస్ విషయాలను అడిగి తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ ఎంత 4 నిజంగా చెప్పాలంటే నేను మా నియోజకవర్గ ఎమ్మెల్యేకే ఓటేయలేదు, ఎందుకంటే అప్పుడు నాకు ఉంటాను. ఓకే నిజం చెప్పరా, సుజాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ చూడట్లేదు. నేను బిగ్ బాస్ 1 ఫస్ట్ ఫాలో అయ్యింది ఎందుకంటే ధర్నాజన్న గురించి చూసాను. మా గురువు గారు వెళ్తున్నారు కదా బిగ్ బాస్ కి, అప్పట్లో క్రేజ్ బా బిగ్ బాస్ వస్తుంది డోనావాలా నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను వెళ్ళా కాబట్టి. నిజంగా సుజాతని నేను బిగ్ బాస్ హౌస్ లో చూడలేదు, నిజంగా చూడలే. నాకు ఎవరో ఒక వరంగల్ అతని పర్సన్ వచ్చేసి మీడియాలో పనిచేస్తుంటే తను వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఒక అమ్మాయి ఉంది కదండి తెలంగాణ యాసతో మాట్లాడుతూ ఉంటుంది అంటే అవునండి చెప్పండి అయితే ఏంటంటే ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ మీరు ఏమంటారు ఒక వీడియో కానీ లేదా ఒక చిన్న బయట కానీ ఇవ్వాలి అంటే ఏమండి ఎందుకండి నాకు ఆ బిగ్ బాస్ హౌస్ ఏంటి ఓట్లు ఏంటి అవినాష్కి చేశా. బికాజ్ ఏంటంటే అవినాష్ మా టీంలో నుంచి అప్పుడే వెళ్ళాడు, కొంచెం తను అప్పుడు చాలా ఏమంటారు చాలా సపోర్ట్ అవసరం ఉండే అనమాట. అంటే మనకి తెలిసిన వాళ్ళకి కన్నా ఇప్పుడు తెలియని వాళ్ళు ఇప్పుడు అనలేదు అది ఏమంటారు ఇప్పుడు అన్ని ఓట్లలో నాదొక ఓటు పావలా ఓటు. కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది తెలుసా, మా తోటి కూడా వీణ ఉన్నారు కదా వాళ్ళంటే నాకు ఓట్ల మీద ఓట్లు బాగా వేసి అప్పటికి తెలుసా నువ్వు వాళ్ళకి
అసలు ఏంటని మీరు వాళ్ళు ఫస్ట్ నాకు ఫ్యాన్స్, నాకు ఫ్యాన్స్ వాళ్ళు. సాయి రిసెప్షన్ కి వచ్చినప్పుడు నేను భోజనం చేస్తుంటే సాయి ఫోన్ చేసి మరి ఒక్కసారి మీరు స్టేజ్ దగ్గరికి రారా, వీణ వాళ్ళ అక్క వాళ్ళు ఫోటో దిగుతారంట, మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం అంటారు. అయ్యో. కానీ బిగ్ బాస్ హౌస్ లో నీకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ వైట్ కార్డ్ ద్వారా నాకు రోహిణి పరిచయం, రోహిణి బాగా పరిచయం, అవినాష్ మళ్ళీ వెళ్ళాడు, తర్వాత కొంతమంది ఉన్నారు, గంగవ్వ ఇవి బాగా క్లోజు. సో పాప ఎక్కడ కనిపించినా కానీ చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటుంది, చాలా పెద్ద ఆవిడ. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ వెళ్ళారు కదా మీ సీజన్ లో అనుకుంటే ఏంటిది మిస్ అయింది? ఏంటిది నువ్వు మిస్ అయ్యావా? ఏంటంటే నాగార్జున సార్ని బిట్టు అని పిలవడం మిస్ అయిపోయి. అయ్యో, లేకపోతే ఈమెను గనక ఇప్పుడు గనక పంపించుంటే మళ్ళీ బిట్టు అనేది. అంటే నేను అప్పుడు ఎందుకన్నాను ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీ ఇచ్చేదాన్ని కదా. అప్పుడు ఇచ్చావా? బయటికి రాగానే అప్పుడు ఇచ్చావు, ఓకే. అప్పుడు స్టేజ్ అవుట్స్కట్స్ లో ఇచ్చావు, ఇప్పుడు స్టేజ్ మీద ఇచ్చేదాన్ని. ఈసారి ఇలా జరిగింది సార్, మీరు ఏమంటారంటే నాగార్జున ఏం పర్లేదమ్మా, నువ్వు మరొకసారి నన్ను బిట్టు అని పిలువు అని అంటాడు. నిజంగా కూడా స్టేజ్ మీద నాగార్జున సార్ అట్లా ఇక మళ్ళీ చెప్పదు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను బిట్టు అని పిలుస్తుంది అని చెప్పింది. మరి అది టెలికాస్ట్ చేసినా చేయరా కూడా నేను ఇప్పటివరకు కూడా నా ఎపిసోడ్స్ కూడా నేను చూసుకోలేదు. అలా కూడా ఉంటుందా? కొన్ని మనం చెప్పినవి టెలికాస్ట్ కూడా చేయరు కదా. ఏమో అది అంటే కొన్ని టెలికాస్ట్ చేయరు కదా. మరి నేను స్టేజ్ పైన నేను మా మామయ్య నాగార్జున గారికి చాలా పెద్ద ఫ్యాన్, చెప్పావా మీరు హాయ్ అని చెప్పారా అని చెప్పి నాకు టెలికాస్ట్ చేయలేదంట, నాకు తెలీదు. అయ్యో, మనం ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఏమి ఉండదా? ఎడిటర్ మన చేతిలో ఉండరు కదా, చిన్న సరదాగా అడిగా, సీరియస్ వాళ్ళు కత్తెలు పట్టుకొని కూర్చోరు కాబట్టి అక్కడక్కడే కట్ చేస్తారు. సో ముగ్గురు వెళ్ళారు కదా, నీకేమనిపించింది? నేను కూడా వెళ్తే బాగుంది అనిపించిందా? లేదండి, ఒకసారి చేసిన ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు 2 రకాలుగా అయింది కాబట్టి నాకు అది చాలు. ఒకేసారి చాలండి. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు నాకు కూడా అనిపించింది, నీకు బిగ్ బాస్ పేరు తీసుకొచ్చిందా, జబర్దస్త్ పేరు తీసుకొచ్చిందా? జబర్దస్త్ చెప్పను, నాకు రెండు కళ్ళ లాంటిది, ఒకటి పుట్టిల్లు, ఇంకొకటి అత్తాళ్ళు. మహానటి చూసావా? ఈ వేసిన పంచికి మా పాప కూడా అంటుంది. అయితే అండ్ ఇంకో క్వశ్చన్, అంటే ఇప్పుడున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరేంటి అసలు నీకు చూసే టైం కుదురుతుంది? ఏంటంటే మీరు నాకు అసలు టీవీ చూడడానికి, ఫోన్లో వచ్చిన అప్డేట్లు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి నాకు టైం ఉంటలేదు. బిగ్ బాస్ ఏం చూస్తారండి, నాకు నిజంగా కూడా నాకు ఆ టైం ఉంటలేదు బేసిక్. ఎందుకంటే ఐఎమ్ ఏ న్యూ మామ్. పరిస్థితి ఏంటంటావు? అమ్మాయి పోయిండు. అమ్మాయి పోయిందా? బిగ్ బాస్ హౌస్ కు అమ్మాయిని బట్టదంతిన పడాలి. సో దట్ ఈస్ మా బిగ్ బాస్ హౌస్ ఇదే అనమాట. ఈ హౌస్లో ఇంకొన్ని రోజులు మేము ఇలానే ఉంటాం, ఈ ఇయర్ మొత్తం ఇలానే ఉంటాం. మా బిగ్ బాస్ చెప్పినట్టే వింటాం అనమాట. సో మీ ఇంట్లో కూడా చాలా మంది బిగ్ బాస్లు ఉన్నారు, వాళ్ళకు కూడా హాయ్. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చెకే బాయ్. మర్చిపోకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్.